ఇందిరమ్మ ఇండ్లు 12,000 ఇండ్లకు ముగ్గులు పోసిండ్రు. కానీ కొందరి చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేక ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. ఇవాళ మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు చేపడితే అందులో కొందరి వద్ద డబ్బులు లేక ప్రారంభం కాని పనులు అని చెప్పేసి మనం ఒక వార్తా కథనం చూడొచ్చు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చేదేదో పునాదులైనాక బేస్మెంట్ పడ్డాక పిల్లర్లు బేస్మెంట్లో నుంచి వేసిన తర్వాత ₹1,00,000 ఇస్తామని అంటున్నారు కదా, ఫోటో దింపిన తర్వాతనే. ఆ ఇచ్చేదేదో ముఖ్యమంత్రి గారు మొదలే ఇస్తే ఈ గరీబోళ్ళు దిక్కులేనోళ్ళు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సంతోషపడ్డోళ్ళు కేసీఆర్ పరిపాలనలో ఒక్క ఇల్లు కూడా వాళ్ళకు గ్రామాలలో మంజూరు కాకపోవడంతో వాళ్ళు ఇప్పటికి కూడా గుడిసెలలో కిరాయిళ్లలో ఉండేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మరి ముఖ్యమంత్రి గారు మీరు పెట్టేటటువంటి ఈ 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఈ గృహ స్కీమ్ కింద ఏదైతే ఉందో మొదలే ₹1,00,000 ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొదలే ₹1,00,000 ఇవ్వకుండా ఇలా మహిళా సంఘాల దగ్గర అప్పు తెచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాల దగ్గర ఒక ₹1,00,000 అప్పు ఇవ్వండి మీరు ఆ ఇల్లు కట్టుకునే టోళ్ళకంటే ఎంతమందికి అప్పు ఇవ్వగలుగుతుంది మహిళా సంఘాలు? అసలు అప్పెందుకు చేయాలి ఇల్లు కట్టుకోవడానికి? ప్రభుత్వము ఉచితంగానే ఇల్లు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది కదా, మరి అప్పు ఎందుకు చేయాలి? ఈ వార్తను ఒకసారి చదివి వినిపిస్తా. ఇలా ఏంటి అనేది ప్రభుత్వము చిత్తశుద్ధితో ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలి. ప్రభుత్వము ముమ్మాటికి చిత్తశుద్ధితో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. 1,200 ఇండ్ల బేస్మెంట్లు కంప్లీట్ అట. ఇలా ఊపందుకుంటున్న ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఈ వారంలోనే మొదటి విడత ₹1,00,000 జమ, డబ్బులు లేని లబ్ధిదారులకు డ్వాక్రా సంఘాల నుండి రుణాలని చెప్పేసి ఒక తిరకాస్తు పెట్టింది ప్రభుత్వం. తిరకాస్తు లేనిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పని చేయదా? ఏంది తిరకాస్తు అంటే మహిళా సంఘాల చుట్టూ తిరగాలనా? ఏంది వార్త? రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 4 దశల్లో 5 లక్షల రూపాయలు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. తొలి దశలో బేస్మెంట్ కంప్లీట్ అయ్యాక ₹1,00,000 ఇవ్వాలి. కొందరి వద్ద డబ్బులు లేక ప్రారంభం కాని పనులు. లబ్ధిదారుల్లో భూమి లేని కూలీలు, దివ్యాంగులు, వితంతువులే ఎక్కువ మంది ఉన్నారు. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు డబ్బులు లేవని లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయాన్ని హౌసింగ్ డిఈ, ఏఈలు, ఎండిపిఓలు ఆయా జిల్లాల కలెక్టర్లకు వివరించారు. లబ్ధిదారుల సమస్యలను కలెక్టర్లు హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బేస్మెంట్ పూర్తి చేయకుండానే ₹1,00,000 ఇస్తే మిగిలిన వారందరూ ఇలాగే డిమాండ్ చేస్తారని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల నుండి లబ్ధిదారులకు ₹1,00,000 అందించాలని హౌసింగ్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ డబ్బులతో బేస్మెంట్ పూర్తి చేసుకోవాలని, తర్వాత ప్రభుత్వం ఇచ్చే ₹1,00,000 తిరిగి మహిళా సంఘాలకు చెల్లించాలని వివరించారు. ఇవేమి ఉద్దర మాటలు చెప్పండి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇవేం ఉద్దర మాటలు? అధికారుల నిర్ణయాలు ఏంటి? అన్ని ఉద్దర నిర్ణయాల లాగానే ఉన్నాయి. అంటే ఒక నిర్ణయం చేస్తున్న క్రమంలో క్షేత్ర స్థాయిలో సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిశీలించకుండా నిర్ణయాలు తీసుకుంటే గిట్లే ఉంటాయి. ఇప్పుడు తెలిసి వచ్చిందా అధికారులకు? అక్కడ ఉన్నటువంటి ఏఈలు, డిఈలు, ఎంపీడీఓలు, జిల్లా కలెక్టర్లకు ఇలా ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చేతిలో చిల్లి గవ్వలు లేవు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల్లో దివ్యాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, కూలీ నాలుగు వేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ లేదు, నయా పైస లేదు అని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తే చెప్తే అక్కడ కొన్ని సలహాలు, ఉద్దర సలహాలు అనాలే వీటిని. ఏమంటారు? స్థానిక డ్వాక్రా సంఘాల ద్వారా, మహిళా సంఘాల ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు ₹1,00,000 రుణం ఇప్పియండి పోయని చేతులు దులుపుకుంటారా? ఇది ఎక్కడి పరిష్కారం? అందుకే పైలం టీవీ చెప్తుంది, వెంటనే ఇట్లాంటి అభాగ్యులకు, ఇలా గూడు లేని వాళ్లకు ముగ్గు పోసే దశలోనే ₹1,00,000 ఇవ్వండి అయ్యా. ఇచ్చి రాహుల్ గాంధీ ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటలు నిలబెట్టండి. ఇందిరమ్మ ఇల్లు గృహ సాకారాన్ని
కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహత్తరంగా ప్రకటించిందో వాటికి ఒక సహకారం చేకూర్చే విధంగా చేయండి. ఇలా ఒక్కరికి ఇస్తే అందరూ అడుగుతారట. అధికారులు కూడా అవే సలహాలు చెప్తున్నారు కింది స్థాయి అధికారులకు. ఏమని, బేస్మెంట్ పూర్తి చేయకుండానే ₹1,00,000 ఇస్తే మిగిలిన వారందరూ ఇలాగే డిమాండ్ చేస్తారని అధికారులు భావించారు. అందుకే స్థానిక మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించండి. మొత్తం ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యి రంగులేసిన తర్వాత 5 లక్షలు ఇందిరమ్మ లబ్ధిదారులకు ముట్టిన తర్వాత అప్పుడు అందులోకించి ₹1,00,000 అప్పులు డ్వాక్రా సంఘాలకు కట్టాలనా? ఇదెక్కడి ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అండి? రేవంత్ రెడ్డి గారు ఈ విషయం పట్ల సీరియస్గా ఆలోచించండి. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎట్లా ఉత్పన్నమవుతున్నాయో ఈ విషయం మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి పైలం టీవీ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పునాది దశలోనే ముగ్గు పోసిన వెంటనే ఖచ్చితంగా పునాది తీస్తున్నప్పుడే ఖచ్చితంగా ₹1,00,000 ఆర్థిక చేతలు ఇందిరమ్మ ఇండ్లు ఆర్థిక సహాయాన్ని ఇస్తే ఆ గూడులేని నిరుపేదలు, ఇలా దివ్యాంగులు, వితంతువులు, పైసలు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారయ్యా. కొందరి దగ్గర డబ్బులు లేక ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం కాలేదు. ఎంతో అట్టాసంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి ₹5,00,000 దఫలో విడతల వారిగా ఇలా మంజూరు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది కదా. మరి ఆ మంజూరులో భాగంగా ఇవాళ ఒక బేస్మెంట్ కట్టాలి. బేస్మెంట్ కట్టి ఆ బేస్మెంట్ మధ్యలో నుంచి 4 పిల్లర్లు వేయాలంటే 40 గజాలలో దానికి వ్యయంతో కూడుకున్నటువంటి పరిస్థితి. మరి మీరు ఇప్పుడు ప్రభుత్వం విధించినటువంటి షరతు ఏంటి? బేస్మెంట్ పూర్తయిన తర్వాత ఆ ఫోటో దింపి యాప్లో సంబంధిత యాప్లో పంపిస్తేనే మేము ₹1,00,000 మంజూరు చేస్తాం, బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పేసి చెప్తుంది. మరి అట్లా ఎందుకు చేయాలి? ఆ ఇచ్చేదేదో ఇలా మొదటి విడతలనే పనులు ముగ్గు పోసేటప్పుడే ₹1,00,000 ఇస్తే సరిపోతుంది కదా. మరి దీనికి ఒక గొల్లెం పెట్టిరు. ఏం గొల్లెం అది? మహిళా ఇప్పుడు చాలా చోట్ల కంప్లైంట్లు పోతున్నాయట. అరే ఏం లేవు, ఇట్లా బాధితుల్లో ఎక్కువ మంది ఎవరుంటారు? బాధితుల్లో ఎక్కువ మంది ఇలా ఒంటరి మహిళలు, ఇలా రకరకాల పేదవాళ్ళు ఉంటారు గ్రామాలలో. వారికి ఆ ₹1,00,000 కూడా ఉన్నాయి కదా. ₹1,00,000 కూడా చేత చిల్లి గవ్వ ఉండదు. మరి ఇల్లు ఎట్లా ప్రారంభిస్తారు వాళ్ళు? అట్లా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు, ఎందుకమ్మా మీరు ఇంటి పనులు, మీకు ఇల్లు శాంక్షన్ అయింది, మీరు ఎందుకు పని మొదలు పెట్టలేదంటే, మా దగ్గర చిల్లిగా వాళ్ళేంది ఎట్లా మొదలు పెడతాం సార్, ఇలా తినడానికే మాకేం లేదని చెప్పేసి వాళ్ళు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నత అధికారులతో చర్చించినటువంటి కింది స్థాయి అధికారులు, ఉన్నత అధికారులు ఉచిత సలహాలు ఏమిస్తున్నారంటే, స్థానిక మహిళా సంఘాల, డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళకు ₹1,00,000 ఇల్లు కోసం రుణం ఇచ్చి, అంటే అప్పు కింద ఇచ్చి, ఎప్పుడైతే ఆ బేస్మెంట్ కంప్లీట్ అయి ఇల్లు మొత్తం నిర్మాణం అయిన తర్వాత ఆ అప్పు మళ్ళా ఈ 5 లక్షల్లో భాగంగానే మహిళా సంఘం 5 లక్షలు మొత్తంగా ఏదైతే గృహ లబ్ధిదారులకు ముడతాయో వారి ద్వారా ఏదైతే మహిళా సంఘాలలో అప్పు తీసుకున్నారు కదా బేస్మెంట్ కట్టుకోవడానికి, దాన్ని చెల్లించాలని తిరకాస్తి ఎట్లా పెడుతుందయా ఈ ప్రభుత్వము? ఏమర్థం ఉంది అసలు? ఈ ఇందిరమ్మ ఇండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పెద్ద పొరపాటే. దీన్నే ఉద్దర పనులు అంటారు. తెలంగాణ భాషలో. ఈ ఉద్దర పనులు ఎందుకు చేయాలి? ఎంతో అట్టాసంగా ముఖ్యమంత్రి ఈ స్కీమ్ను ప్రారంభించినప్పుడు ఈ మెలక పెట్టారా? చేతిలో చిల్లిగవ్వ లేని నిర్భాగ్యులు, ఇల్లు లేని గూడు లేని నిర్భాగ్యులు ఉన్నారు. ఈ దేశంలో ఒక మనిషి ఇలా బ్రతకాలంటే కనీసం తిండి, గూడు, వైద్య ఫెసిలిటీ చాలా అత్యవసరం, విద్య. అందులో భాగంగా గూడు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గూడుకు సంబంధించి నివాస హక్కు ఒక ప్రాథమికమైనటువంటి హక్కే. మరి అటువంటి హక్కులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళని మీరు ప్రకటించినప్పుడు, మరి అదే ఇందిరమ్మ ఇంటికి ముందస్తుగా ఒక ₹1,00,000 ముగ్గు పోయంగానే ఎందుకు అందయ్యేది ఈ ప్రభుత్వం? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఆలోచించాలి. గ్రామాలలో వాస్తవ రూపం తీసుకుంటే ఖచ్చితంగా ముగ్గు పోసేటప్పుడే ₹1,00,000 లబ్ధిదారులకు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అందజేసి ఇవాళ సోనియమ్మ కంటున్నటువంటి కళలను
ఇందిరాగాంధీకి ఒక ఘనంగా నివాళులు అర్పించే విధంగా రాహుల్ గాంధీ ఇలా ఇచ్చిన మాట ప్రకారం పేదవాడికి గూడు సౌకర్యం నెరవేరుతుంది. కానీ ఉద్దర డిసిషన్ల ద్వారా, ఉద్దర నిర్ణయాలు అంటారు ఇవి. ఇటువంటి ఉద్దర నిర్ణయాల ద్వారా ఏదో మహిళా సంఘాల దగ్గర పోవాలన్నట, ఆడ అడుక్కోవాలన్నట. ఆ మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు కనికరించాలి, వాళ్ళు ఇయ్యాలి. ఎంతమంది కనిస్తారు? వాళ్ళు ఇస్తే మళ్ళీ వాళ్ళు వసూలు చేసుకోవాలి 5 లక్షలు వచ్చిన తర్వాత. ఇవేం ఫిట్టింగులు పెడుతుంది ప్రభుత్వం. సామాన్య భాషలో ఊర్లలో అనుకుంటారు ప్రభుత్వాలు ఫిట్టింగ్ పెడుతున్నాయి, మాకు మహిళా సంఘాల దగ్గరికి పొండి అని అంటున్నాయి. మరి ఇదేంది? మరి ఇటువంటి తిరకాస్తులేంటి? కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజ్ చేయకుండా, ఎటువంటి గందరగోళపరచకుండా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చిత్తశుద్ధితో ముందస్తు ముగ్గు పోసే దశలోనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఖచ్చితంగా ₹1,00,000 ఎటువంటి డ్వాక్రా సంఘాలు మీద ఆధారపడకుండా ₹1,00,000 అందజేయాలి. ఆ ₹1,00,000తోని ఆ లబ్ధిదారుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఆ పునాది తవ్వుకోవడానికి, ఆ పునాది తవ్విన కూలీలకు కూళ్ళు ఇచ్చుకోవడానికి, ఆ తర్వాత సిమెంటు అన్ని స్టీల్ ఇవన్నీ సామాగ్రిని సమీప మండలంలో కొనుక్కొచ్చుకోవడానికి, ఆ తర్వాత అక్కడున్న మేస్త్రీలకు బేస్మెంట్ స్థాయి విత్ పిల్లర్లతో కూడుకున్న బేస్మెంట్ స్థాయి పునాది బేస్మెంట్ నిర్మించుకోవడానికి తన అవసరాలు తీరుతాయి. మరి ప్రభుత్వము బేస్మెంట్ మొత్తం కట్టి పిల్లర్ బేస్మెంట్ రూపం వచ్చినాకనే మేము ఇస్తామంటే ఎంతవరకు సమంజసం? చేసే పనేదో మీరు ఏదైతే అంటున్నారో అది పరిపూర్ణంగా నెరవేర్చండి. స్వార్థకంతో కూడుకున్నటువంటి పనిగా చేయండి తప్పితే ఈ రకంగా ఏదో గాలికి వదిలిపెట్టినట్టు డ్వాక్రా సంఘాలు ఇస్తాయి. ఆడ సమస్య ఒకటి ఉద్భవించింది. సమస్య ఏమని ఉద్భవించింది? మేము పిల్లరు బేస్మెంట్ దశ అయినాకనే ₹1,00,000 ఇస్తామని ఎక్కడో సెక్రటేరియట్లా మంత్రి పేషీలలో, ముఖ్యమంత్రి పేషీలో కూర్చొని డిసైడ్ చేయడం కాదు. క్షేత్రస్థాయిలో ఒక పేదవాడి జీవితం ఏ రకంగా ఉంది, సగటు పేదవాడి జీవితం గ్రామీణ ప్రాంతాల్లో అనేది తెలుసుకోవాలి. ఏసీ గదులలో నిర్ణయాలు చేయడం ద్వారా ఇవాళ ఒక సమస్య ఉత్పన్నమైంది ఈ ప్రభుత్వానికి. ఏంది ఆ సమస్య? ఆ సమస్యనే ఇవాళ పునాది స్థాయిలో బేస్మెంట్ పడ్డాకనే ₹1,00,000 ఇస్తామని అనడం. ఆ ₹1,00,000 ఇస్తాం అని ఆశ చూపించినప్పుడు పనులు మొదలుపెట్టమంటే అధికారులు ఇంకా ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు ఇంకా మీరెందుకు పని మొదలు పెట్టలేదంటే మా చేతిలో చిల్లిగవ్వలేదయ్యా అని అనడంతో ఒక సమస్య ఉద్భవించింది. ఆ సమస్యలో భాగంగా మొక్కుబడి నిర్ణయంగా ప్రభుత్వం ఇలా ఒక ఉద్దర డిసిషన్ నిర్ణయం ఏం తీసుకుంది అంటే ఇలా డ్వాక్రా సంఘాలు ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000తోని మీ అప్పు చేసి, మహిళా సంఘాల ద్వారా అప్పు చేసి ఇంటి పనులు ప్రారంభించి సగటు ఎవరైతే ఆ ఇందిరమ్మ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 5 లక్షలు గవర్నమెంట్ నుంచి ముట్టిన తర్వాత, ప్రభుత్వం నుంచి ముట్టిన తర్వాత, ఇల్లు పూర్తిగా నిర్మాణమై రంగులేసిన తర్వాత వచ్చే పైసల నుంచి ఆ అప్పు కట్టండి అని అనడం ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దీనిపై ఏఐసిసి ప్రతినిధులతో పాటు, ఎందుకంటే గూడు అనేది కాంగ్రెస్ పార్టీకి గతంలో మంచి పేరుంది. ఏ ప్రభుత్వాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే మనకు ఆయా గ్రామాల్లో చూస్తాం. ఇందిరాగాంధీ కట్టించినటువంటి ఇండ్లు ఇప్పటికీ మనం సజీవంగా చూస్తాం. తర్వాత రాజీవ్ గాంధీ వాళ్ళు వచ్చిన పీరియడ్లో కట్టించినటువంటి ఇండ్లను కూడా మనం నిత్యం చూస్తుంటాం. ఇవాళ అట్లాంటి ఒక పేరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇటువంటి ఉద్దర నిర్ణయాలు చేయకుండా తక్షణం ఎటువంటి డ్వాక్రా మహిళా సంఘాల మీద ఆధారపడకుండా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఇవాళ పునాదులు తవ్వక ముందే ముగ్గు పోసే దశలోనే ₹1,00,000 అందజేస్తే చక్కగా అతను ఒక నాణ్యమైన పద్ధతిలో ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తప్పితే మీరు ఇట్లా ఉద్దర డిసిషన్లు వేసి ఇలా క్షేత్రస్థాయి అనుభవం లేక ఎక్కడో ఏసీలలో కూర్చొని నిర్ణయాలు చేస్తే
ఇక్కడక్కడ కానే అయింది ఎదురు, అదే ఒక సమస్య ఉత్పన్నమైంది. ఆ సమస్యని డాక్రా సంఘాల ద్వారా అప్పు తీసుకోవడం ఎందుకు, మళ్ళా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అయినాక రంగులు వేసిన తర్వాత 5 లక్షలు మొత్తం ముట్టయిపోయిన తర్వాత మళ్ళీ డాక్రా సంఘాలు ఆ పైసలు వసూలు చేసుకోవడం ఎందుకు? ఆ పనేదో ప్రభుత్వం తన భుజాల మీద వేసుకొని మొదటగానే ముగ్గులేసే దశలోనే ఇందిరమ్మ ఇండ్లకు ₹1,00,000 చెక్కును ₹1,00,000 అందజేస్తే ఆ సగటు పేదవాళ్ళు ఆ ఇల్లు నిర్మించుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ విషయం పట్ల ఆలోచించాలి.